హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా హిందీలో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా వచ్చిన 'అమర్ సింగ్ చమ్కీలా' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 1988 సంవత్సరం మార్చి 8 పంజాబ్లోని మెహ్షంపూర్లోని ఒక ఇంట్లో పెళ్లి సందర్భంగా ఫంక్షన్ ఏర్పాటు చేసి ఫేమస్ సింగర్స్ అండ్ కపుల్స్ అయిన అమర్ సింగ్ చమ్కీలా అండ్ తన భార్య అమర్జ్యోత్ని అక్కడ పాటలు పాడడానికి ఇన్వైట్ చేసి అక్కడి వారందరూ వారి రాక కోసం చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కాసేపటికే కారులో అమర్ సింగ్ చమ్కీలా అండ్ తన భార్య అక్కడికి చేరుకుంటారు. అలా ఇద్దరు కారులో నుంచి బయటికి దిగగానే అక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళిద్దరిని చూసి సంతోషంతో చమ్కీలా చమ్కీలా అని అరుస్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే సడన్గా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అమర్జ్యోత్ నుదుటిపైన గన్తో షూట్ చేసి అక్కడే ఉన్న చమ్కీలాని దారుణంగా షూట్ చేసి చంపేస్తారు. అదంతా చూస్తున్న అక్కడ ఉన్న ప్రజలందరూ ఫుల్గా భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళి ప్రాణభయంతో దాక్కుంటారు. అలా రక్తపు మడుగులో ఫేమస్ సింగర్స్ అయిన చమ్కీలా అండ్ తన భార్య శవాలు పడి ఉంటాయి. ఇంకా ఇక్కడే ఫ్లాష్ బ్యాక్లో మన చిన్ననాటి చమ్కీలాని చూపిస్తారు. ఒకరోజు తన పక్క ఇంట్లోని ఆడవారు గొడవ పడుతూ బూతులు తిట్టుకుంటూ ఉంటారు. అదంతా చూస్తున్న చమ్కీలా బ్రెయిన్లో ఆ బూతులు అలాగే నిలిచిపోతాయి. తర్వాత ఒకరోజు స్కూల్లో టీచర్ టేబుల్స్ రాయమని చెప్పగా చమ్కీలా మాత్రం తన మైండ్లో ఉన్న బూతులతో కలిపి కొన్ని వాక్యాలు రాసి ఉండటం ఆ టీచర్ చూసి చమ్కీలాని తిట్టి బాగా కొడతాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో చమ్కీలా అండ్ తన భార్యని ఎవరైతే హత్య చేశారో వాళ్ళే వారిద్దరి డెడ్ బాడీస్ ట్రక్లో పెట్టుకొని తీసుకెళ్లి హాస్పిటల్ ముందు పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడే హాస్పిటల్ దగ్గర ఉన్న కొంతమంది ఆ డెడ్ బాడీస్ని చూసి వారు ఫేమస్ సింగర్స్ అయిన చమ్కీలా అండ్ తన భార్య అని గుర్తుపట్టి వారిని ఎవరు చంపారు అని అలా షాక్లో ఉండిపోతారు. అలా ఈ విషయం కాస్త మీడియా వారికి తెలిసి రేడియో వార్తల్లో చమ్కీలా అండ్ తన భార్యతో పాటు వారితో ఉన్న గిల్ అండ్ దేబుని కూడా దారుణంగా చంపేశారని చెప్తూ అలాగే వారిని ఎవరు చంపారో అక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఆ చంపిన వారి మొహాలు చూడలేదు అని చెప్తూ ఉంటారు. ఈ విషయం తెలిసి ఒక్కసారిగా పంజాబ్ మొత్తం ఉలిక్కి పడుతుంది. కొంతమంది చమ్కీలాని ఎవరు చంపారో వెంటనే వారిని పట్టుకోవాలని ధర్నాలు చేస్తూ ఉంటారు. నిజానికి చమ్కీలా ఒక ఫేమస్ సింగర్. తనకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. తన పాటలు వినడానికి ఎగబడేవారు కూడా. కానీ అట్ ది సేమ్ టైం అతని పాటలు నచ్చని వారు కూడా ఉన్నారు. ఎందుకంటే చమ్కీలా తను రాసే పాటల్లో ఎక్కువగా బూతు పదాలు ఉంటాయి కాబట్టి. మరోపక్క చమ్కీలా ఫ్రెండ్స్ చమ్కీలా డెడ్ బాడీ చూసి చాలా బాధపడతారు. అలాగే పోలీసుల దగ్గరికి వెళ్ళి చమ్కీలా డెడ్ బాడీని తన ఊరైన లుధియానాకి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేయమని అడగ్గా అక్కడ పోలీసులు వారికి హెల్ప్ చేయడానికి ముందుకు రారు. ఇక్కడే మనకి టిక్కీ అనే వ్యక్తిని చూపిస్తారు. నిజానికి టిక్కీ అప్పట్లో ఒక పెద్ద సింగర్ అయిన జితేందర్ జిందా దగ్గర తబలా ప్లే చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు టిక్కీ ఒక బార్లో కూర్చొని ఫుల్గా తాగుతూ చమ్కీలా చనిపోయిన విషయం తెలిసి అక్కడి వారితో చమ్కీలా గురించి చెప్తూ అసలు ఎవడరా చమ్కీలా, వాడు అప్పట్లో ఒక సాక్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. అప్పుడు నేను గనక వాడికి సపోర్ట్ చేసి హెల్ప్ చేయకపోయి ఉంటే వాడు ఇప్పటికీ అదే ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ ఉండేవాడు అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే మూవీ స్టోరీ 1977 సంవత్సరం లుధియానాకి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఒకరోజు చమ్కీలా టిక్కీని కలవడానికి వెళ్ళి తనతో మీరు గొప్ప సింగర్ అయిన జిందా దగ్గర పనిచేస్తారు కదా, మీరు తనకి బాగా తెలుసు. నేను ఆ సాక్స్ ఫ్యాక్టరీలో పనిచేయలేకపోతున్నాను. ఎందుకంటే నా మైండ్లో ఎప్పుడూ కూడా పాటలు పాడాలని పాటల గురించి ఆలోచిస్తూ ఉంటాను. అందుకే నేను కూడా మీతో పాటు జిందా దగ్గర పనిచేయాలి అనుకుంటున్నా. నన్ను ఒక్కసారి జిందా సార్కి పరిచయం చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. నిజానికి చమ్కీలా అద్భుతంగా పాటలు పాడతాడు. అలాగే ఆ పాట తానే స్వంతంగా రాస్తాడు. అయితే అందులో చాలా డబుల్ మీనింగ్స్ పదాలు ఉంటాయి. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు టిక్కీ చమ్కీలాని జిందా అనే సింగర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అలా చమ్కీలా జిందా ముందు తన పాట పాడతాడు. ఆ పాట విన్న జిందా నవ్వి ఈ పాట ఏంటి ఇలా ఉంది అని నవ్వుకుంటాడు. కానీ చమ్కీలా పాట జిందాకి నచ్చుతుంది. అందుకే జిందా చమ్కీలాని తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు. దాంతో చమ్కీలా జిందాకి ప్రతిరోజు కాఫీ టిఫిన్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. ఇదే ప్రతిరోజు తన పని. ఇలా ఉండగా ఒకరోజు చండీగఢ్లో జిందా కోసం ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి జిందా వచ్చి పాట పాడతాడు అని ఆ ప్రోగ్రాం దగ్గర చాలామంది ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రోగ్రాం టైం అయినా సరే ఇంకా జిందా అక్కడికి రాకపోవడంతో అక్కడి ప్రజలందరికీ చాలా కోపం వచ్చి అక్కడి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వ్యక్తిని తిడుతూ ఉంటారు. దాంతో వారికి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉండగా టిక్కీ అక్కడి వారితో చమ్కీలా కూడా తానే పాటలు రాసి పాడతాడు అని జిందా వచ్చేదాకా చమ్కీలాతో పాడిద్దాం అనడంతో అక్కడి వారు సరే అని అక్కడ ఉన్న సోనియా అనే సింగర్కి చమ్కీలా రాసిన పాట పేపర్ ఇవ్వగా ఆ పాటలో
పాటలో అన్ని డబుల్ మీనింగ్స్ పదాలు ఉండడంతో తను పాడను అనడంతో మరో దారి లేక చమ్కీలా స్టేజ్ పైకి వెళ్ళి తానే పాడడం స్టార్ట్ చేస్తాడు. అలా చమ్కీలా పాడడం అక్కడి వారందరికీ నచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. దాంతో సోనియా అదంతా చూసి తను స్టేజ్ మీదకి వచ్చి చమ్కీలాతో కలిసి పాట పాడుతుంది. అక్కడి వారందరికీ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వ్యక్తి తన పేరు అమర్ సింగ్ సండీలా అని తన ఇంటి పేరు కాకుండా చమ్కీలా అని చెప్పడంతో అందరూ తనని చమ్కీలా చమ్కీలా అని అరుస్తూ తన పాటని ఎంకరేజ్ చేస్తారు. అలా కాసేపటికే అక్కడికి జిందా వచ్చి పాట పాడబోగా ముందు జిందానే కావాలన్నా అక్కడి వారందరూ ఇప్పుడు చమ్కీలానే పాడాలని అరుస్తారు. దాంతో జిందా మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్క రోజులో వీడు నేను లేట్గా రావటం వల్ల ఫేమస్ అయిపోయాడని షాక్లో ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రజెంట్లో జిందా అండ్ తన ఫ్రెండ్స్ని చూపిస్తారు. జిందా చనిపోయింది మన చమ్కీలారా, వాడిని చూడ్డానికి వెళ్ళాలి అనగా దానికి మిగతా ఫ్రెండ్స్ అందరికీ వాడిని చంపింది మనమే అని అనుమానంగా ఉంది, వాడు మనకి ఎలాంటి ద్రోహం చేశాడో నీకు గుర్తు లేదా అనగా దానికి జిందా ఎంతైనా వాడు మన ఫ్రెండ్ రా, చివరి చూపులు చూడాలి అంటాడు. ఇంకా ఫ్లాష్ బ్యాక్లో సింగర్ సోనియా చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే జిందా దుబాయ్లో ప్రోగ్రామ్కి తనకి జోడిగా పాటలు పాడడానికి తనని కాకుండా మరో లేడీ సింగర్ని తీసుకెళ్లాడు అని. అప్పుడే అక్కడికి టిక్కీ అండ్ చమ్కీలా రాగా సోనియా మేనేజర్ చమ్కీలాని చూసి అయితే ఇప్పుడు కొత్త జోడీని స్టార్ట్ చేద్దామని చమ్కీలా అండ్ సోనియా అని ఆ రోజు చండీగఢ్ ప్రోగ్రాంలో అక్కడి ప్రజలందరూ వీరి జోడీకి జేజేలు పలికారుగా అంటాడు. అదంతా విన్న చమ్కీలాకి మాత్రం తన బాస్ జిందాకి మోసం చేయాలని ఉండదు. కానీ టిక్కీ చమ్కీలాతో ఆ జిందా నేను ఎప్పటికీ పైకి రానివ్వడు అని ఫోర్స్ చేసి ఒప్పిస్తాడు. నెక్స్ట్ సీన్లో చమ్కీలా తన ఇంటికి వచ్చి తన ఫాదర్తో తను ఫ్యాక్టరీలో పనిచేయడం ఆపేసి సంగీత గాయకుల దగ్గర పనిచేస్తున్నానని చెప్పగా అది విన్న తన ఫాదర్ తనని బాగా తిడతాడు. కానీ చమ్కీలా తన ఫాదర్కి కొంత డబ్బు ఇచ్చి ఇకపై ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించి మిమ్మల్ని బాగా చూసుకుంటానని నచ్చి చెప్తాడు. అలా అప్పటి నుండి సోనియా అండ్ చమ్కీలా స్టేజ్ షోలలో పాడుతూ అందరి మన్ననలు పొందుతూ అలా కొన్ని రోజులకి స్టూడియోలో పాటలు పాడే ఛాన్స్ కూడా పొందుతారు. అలా చమ్కీలాని ఫోటోషూట్ కూడా చేస్తారు. అలా రోజు రోజుకి చమ్కీలా జీవితంలో మంచి రోజులు వస్తాయి. ఇలా ఉండగా ఒకరోజు చమ్కీలా అండ్ టిక్కీ ఢిల్లీ గల్లీలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వారికి చమ్కీలా పాడిన పాటనే ఒక మ్యూజిక్ షాప్లో ప్లే అవుతూ ఉండడం విని ఆ షాప్ దగ్గరికి వెళ్ళి చమ్కీలా సాంగ్స్ పాపులర్ అయ్యాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ షాప్ వ్యక్తితో ఈ పాట పాడింది ఇదనే చమ్కీలా అని చెప్పగా ఆ షాప్ వ్యక్తికి చమ్కీలా తెలియదు కాబట్టి మీ సొల్లు ఆపి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని తిడతాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో చమ్కీలా ఫ్రెండ్స్ తన డెడ్ బాడీ అండ్ తన భార్య డెడ్ బాడీని లుధియానాలో ఉన్న తన ఇంటికి తీసుకుని రాగా చమ్కీలా ఫాదర్ మాత్రం నా కొడుకు చాలా ఫేమస్, తనని ఎవరూ చంపలేరు అని చనిపోయిన చమ్కీలా డెడ్ బాడీ పక్కన కూర్చొని బాబు లేవరా షోకి టైం అవుతుంది అంటూ ఏడుస్తూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి డిఎస్పీ తన టీంతో వచ్చి చమ్కీలా ఫ్రెండ్స్ని మీరు చమ్కీలాతో పాటు ఎప్పటి నుంచి ఉంటున్నారని అడగ్గా దానికి వారు 7-8 సంవత్సరాలుగా తనతోనే ఉంటున్నామని, సోనియా అండ్ చమ్కీలాకి మధ్య గొడవ ఇద్దరు విడిపోయినప్పటి నుంచి ఉంటున్నామని చెప్తారు. దానికి డిఎస్పీ వారిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందని అడగ్గా దానికి వారు జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఫ్లాష్ బ్యాక్లో ఒకరోజు టిక్కీ తనతో పాటు చమ్కీలాని తీసుకుని సోనియా మేనేజర్ దగ్గరికి వెళ్ళి తనతో పాట రాసేది పాడేది దానికి మ్యూజిక్ సెట్ చేసేది అన్నీ చమ్కీలానేని, కానీ వచ్చిన డబ్బంతా మీరే తీసుకుంటున్నారు, అందుకే మాకు ఇప్పటి నుంచి జీతం కాదు వచ్చిన డబ్బులో వాటా కావాలని అడుగుతారు. అయితే మేనేజర్ మాత్రం కోపంతో ఇవ్వకపోతే ఏం చేస్తారు, ఇక్కడి నుంచి బయటికి పోండి అని తిట్టి పంపుతాడు. అప్పుడే చమ్కీలా టిక్కీతో ప్రజలు ఎలాంటి పాటలు ఇష్టపడుతున్నారో ఇప్పుడు నాకు బాగా తెలుసు అని అక్కడే ఫుట్పాత్ మీద కూర్చొని ఒక బోర్డుపై తన పేరు అండ్ నెంబర్ రాసి అక్కడే పాటలు పాడడం స్టార్ట్ చేసి పాడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఒక ప్లేస్లో పాట పాడడానికి రమ్మని చమ్కీలాకి ఫోన్ వస్తుంది. దాంతో చమ్కీలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా రోజు నుండి చమ్కీలా సాంగ్స్తో పాటు చమ్కీలా కూడా ఫేమస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చమ్కీలా సాంగ్స్ ఎక్కువగా డబుల్ మీనింగ్స్తో ఉండటం వల్ల చాలామంది అతని పాటలు ఇష్టపడుతూ ఆ పాటలు ఎంజాయ్ చేసేవారు. అందుకే చాలా షోస్ చెయ్యాలని ఆఫర్స్ వస్తూ ఉంటాయి. సీన్ కట్ చేస్తే కాశ్మీర్ ప్రోగ్రామ్కి వెళ్ళి తిరిగి వచ్చేలోగా సోనియా అండ్ తన మేనేజర్ ఆఫీస్లో చమ్కీలా అండ్ తన మనుషులు ఉంటారు. అంటే ఇప్పుడు వారికంటే చమ్కీలాకే ఎక్కువ క్రేజ్ ఉంది అని. అయితే సోనియా అండ్ తన మేనేజర్ మాత్రం కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా చమ్కీలాకి అన్నీ సెట్ అవుతూ వస్తాయి, కానీ తన పక్కన జోడీగా పాట పాడడానికి ఫీమేల్ సింగర్ మాత్రం ఎవరూ సెట్ కారు. అలా ఫీమేల్ సింగర్ కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే వారికి అమర్జ్యోత్ గురించి తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో అలా ఒకరోజు అమర్జ్యోత్ని తన ఫాదర్ అండ్ బ్రదర్ తీసుకొచ్చి చమ్కీలా ముందు పాడిస్తారు. చమ్కీలాకి అమర్జ్యోత్ బాగా పాడుతుందని నమ్మకం రావడంతో అలా ఇద్దరు కలిసి కొన్ని పాటలు ప్రాక్టీస్ కూడా చేస్తారు. అయితే చమ్కీలా పాటల్లోని డబుల్ మీనింగ్స్ విని అమర్జ్యోత్ తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులకి ఒక పెళ్లిలో పాడాలి అని చమ్కీలాకి షో రావడంతో చమ్కీలా అండ్ అమర్జ్యోత్
పాట పాడడానికి ఆ పెళ్ళికి వెళ్తారు. అయితే వాళ్ళు ఆ పాట పాడకముందే ఆ పెళ్లిలో గొడవ జరిగి కాల్పులు జరగడంతో ఆ ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తారు. దాంతో ఈ విషయం తెలిసిన చాలామంది అమర్‌జ్యోత్ చమ్కీల లైఫ్‌లోకి బ్యాడ్ లక్ తీసుకొచ్చింది అని, అందుకే ఇలా జరిగిందని మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అయితే అదంతా అమర్‌జ్యోత్ విని తన వల్లే ఆ కచేరీ ఆగిపోయిందని చాలా బాధపడుతుంది. అది అర్థం చేసుకున్న చమ్కీల అమర్‌జ్యోత్ దగ్గరికి వచ్చి తనకి ధైర్యం చెప్పి, "ఈ కచేరీ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఏదో ఒక రోజు మనమే ఈ కచేరీలు క్యాన్సిల్ చేసే స్థాయికి ఎదుగుతాము. అలాంటి రోజు రావాలి అంటే ఇవన్నీ మనం పట్టించుకోవద్దు" అని అలా తర్వాత చాలా కచేరీల్లో ఇద్దరూ కలిసి పాటలు పాడతారు. ఇంకేముంది ఇద్దరి జోడీ చాలా పెద్ద హిట్ అయ్యి అప్పటినుంచి కంటిన్యూస్‌గా కచేరీలు వస్తాయి. అలాగే ఇద్దరు స్టూడియోస్‌లో కూడా పాటలు పాడడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరికీ ఫోటో షూట్లు కూడా చేస్తారు. అలా రోజురోజుకి ఇద్దరు చాలా ఫేమస్ అవుతూ ఉంటారు. ఇదే ప్రాసెస్‌లోనే చమ్కీల అండ్ అమర్‌జ్యోత్ ఒకరికొకరు నచ్చి ఇద్దరు క్లోజ్ అవుతూ అలా ఒకరోజు ఇద్దరు ఇంటిమేట్ కూడా అవుతారు. అలా కొన్ని రోజులకి అమర్‌జ్యోత్ తన ఫాదర్‌తో చమ్కీలతో తన ప్రేమ విషయం చెప్పి తామిద్దరం పెళ్లి చేసుకుంటామని అడగ్గా దానికి అమర్‌జ్యోత్ ఫాదర్ దానికి ఒప్పుకోకుండా అమర్‌జ్యోత్‌ని చమ్కీలకి దూరంగా తీసుకెళ్ళాలి అనుకుంటాడు. ఈ విషయం టిక్కీకి తెలిసి అమర్‌జ్యోత్‌ని కలిసి, "నువ్వు చమ్కీల ఇప్పుడిప్పుడే పైకి ఎదుగుతున్నారు. మీ నాన్న నువ్వు సంపాదించే డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు కానీ నీ గురించి కాదు" అని అర్థమయ్యేలా చెప్తాడు. దానికి అమర్‌జ్యోత్, "అయితే నువ్వే చమ్కీలకి చెప్పు, నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకోమని" అంటుంది. టిక్కీ అదే విషయం చమ్కీలకి చెప్పగా చమ్కీల మరుసటి రోజే అమర్‌జ్యోత్‌ని పెళ్లి చేసుకుంటాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి చమ్కీల అండ్ టిక్కీ కలిసి డ్రింక్ చేస్తూ ఉండగా అదే టైంకే కొంతమంది చమ్కీలని కొట్టడానికి అక్కడికి వస్తారు. వారిని చూసిన చమ్కీల టిక్కీతో వాళ్ళు గురుమేల్ మనుషులు అని చెప్పగా దానికి టిక్కీ, "అసలు ఈ గురుమేల్ ఎవరు" అని అడగ్గా చమ్కీల అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే తను నా మొదటి భార్య అని చెప్తాడు. అది విన్న టిక్కీ షాక్ అయ్యి కోపంతో, "నీతో ఇన్ని రోజులు చాలా క్లోజ్‌గా ఉన్నా నువ్వు నా దగ్గర ఇంత ముఖ్యమైన విషయం దాచావు" అనగా దానికి చమ్కీల, "చెప్తే ఆ పాపం నీకు తగిలేది. అయినా నాకు ఈ పెళ్లి అవసరం. ఎందుకంటే ఈ హిట్ జోడీని కాపాడడానికి అని నచ్చ చెప్పి అలా ఇద్దరు ఫుల్‌గా డ్రింక్ చేసి వెళ్ళి వారితో గొడవపడి వారిని కొట్టి వారు పారిపోయేలా చేస్తారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఊరిలో పంచాయతీ పెట్టి ఆ ఊరి సర్పంచ్ చమ్కీల రెండో పెళ్లి చేసుకోవటం వల్ల తన మొదటి భార్య సంతోషంగా లేదు అని తప్పు చేసినందుకు చమ్కీలాని ఆ ఊరి వాళ్ళందరి ముందు చెంప మీద కొడతాడు. అయితే చమ్కీల మాత్రం తన మాటలతో ఆ ఊరి వాళ్ళని సర్పంచ్ని కూల్ చేసి తను రెండో పెళ్లి చేసుకున్నా సరే నా మొదటి భార్యకి అన్యాయం చేయను అని తనకి ప్రతి నెల 5,000 రూపాయలు అంతేకాక ఒక విదేశీ ఆవుని ఇస్తాను అని చెప్తాడు. అప్పటికే చమ్కీల ఫేమస్ కాబట్టి ఆ ఊర్లో వాళ్ళందరూ చమ్కీలకి సపోర్ట్ చేస్తారు. అదే రోజు రాత్రి చమ్కీల తన మొదటి భార్యతో మాట్లాడడానికి వెళ్తాడు. కానీ చమ్కీల రెండో పెళ్లి చేసుకున్నందుకు తను చమ్కీల మీద చాలా కోపంగా ఉంటుంది. అప్పటికే వారికి ఒక కొడుకు కూడా ఉంటాడు. చమ్కీల తన మొదటి భార్యకి 5,000 రూపాయల డబ్బు ఇచ్చి బాధతో అక్కడి నుంచి ఇంటికి రాగా అప్పటికే అమర్‌జ్యోత్‌కి కూడా చమ్కీల మీద చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే తనకి అప్పటికే పెళ్ళయిందన్న విషయం దాచి తనని పెళ్లి చేసుకున్నందుకు. ఇప్పుడే చమ్కీల తనతో, "నాకు పెళ్ళయింది అని నీకు ముందే చెప్తే నన్ను పెళ్లి చేసుకోవు. అందుకే చెప్పలేదు. నేను పేదరికంలో పుట్టాను. నాకు మళ్ళీ ఆ జీవితం గడపాలని లేదు. ఇప్పుడిప్పుడే మనం ఎదుగుతున్నాం. అర్థం చేసుకో" అని నచ్చి చెప్తాడు. అలా మళ్ళీ అప్పటినుంచి వాళ్ళిద్దరూ కచేరీలు ఇస్తూ పాటలు పాడుతూ ఫేమస్ అవుతూ వెళ్తారు. అయితే ఇప్పటికి కూడా అమర్‌జ్యోత్‌కి ఇంకా చమ్కీల మీద కొంచెం కోపం ఉంటుంది. ఇంకా అలాగే ఎక్కడ విన్నా ఏ పార్టీలోనైనా అన్ని చోట్ల కూడా చమ్కీల పాటలే వినబడుతూ ఉంటాయి. సీన్ కట్ చేస్తే అలా అంతా సాఫీగా రోజులు గడుస్తూ ఉండగా 1985 సంవత్సరం పంజాబ్లోని బర్నాలలో జరిగింది దారుణం. ఇందులో 24 మంది చనిపోగా 115 మంది గాయాల పాలవుతారు. యువకులందరూ వరుసగా కనపడకుండా పోతూ ఉండడంతో ఏ ఒక్కరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటారు. దాంతో అందరూ ప్రజల దగ్గర రేషన్ మెడిసిన్స్ కొనడానికి డబ్బులు లేవు. ఇంకా చమ్కీల పాటలు వినడానికి ప్రోగ్రామ్స్ని ఎవరు ఏర్పాటు చేస్తారో, ఇంకా చమ్కీల పని అయిపోయిందని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అందరి ఆలోచనలు తలకిందులు చేస్తూ అందరూ చమ్కీల పాటలు ఫుల్గా అడిక్ట్ అయిపోయి తన పాటలు వినడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. నిజానికి అప్పటికే ఎన్నో బాధలు అనుభవిస్తున్న ప్రజలు చమ్కీల సాంగ్స్ వింటూ ఆనందిస్తూ ఉంటారు. అలా ఒకవైపు చాలామంది చనిపోతూ ఉంటే మరోవైపు చాలామంది మాత్రం చమ్కీల పాటలు వింటూ చమ్కీలతో కొత్త ఆల్బమ్స్ విడుదల చేసేలా చేస్తూ ఉంటారు. అలా చమ్కీల సాంగ్స్ ఆల్బమ్స్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ సేల్స్ అవుతూ ఉంటాయి. అయితే ఇదే విషయం కొంతమందికి అస్సలు నచ్చదు. ఎందుకంటే పంజాబ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే మరోపక్క చమ్కీల మాత్రం అవేవి పట్టించుకోకుండా అశ్లీలతో కూడిన పాటలు విడుదల చేస్తున్నాడు అని. అంతేకాక మిగతా సింగర్స్కి ఒక్క ప్రోగ్రాం కూడా రాకున్నా సరే చమ్కీలకి మాత్రం రోజుకి 2 ప్రోగ్రామ్స్ వస్తూ ఉండడంతో తన మీద కోపం పెంచుకుంటారు.
ఇలా చమ్కీలాని ఇష్టపడేవారు ఎంత పెరిగిపోతున్నారో అలాగే తన మీద అసూయ అండ్ కోపంతో రగిలిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే పోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఒక రోజు చమ్కీలాని ఇంటర్వ్యూ చేయడానికి ఒక లేడీ రిపోర్టర్ వస్తుంది. అయితే చమ్కీలా తన వైపు చూడకుండా పక్కకి చూస్తూ ఉంటాడు. దాంతో ఆ రిపోర్టర్ తనని ఎందుకని మీరు నా వైపు చూడకుండా సమాధానాలు చెప్తున్నారని అడగ్గా దానికి చమ్కీలా మీరు జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు కదా, ఇప్పటిదాకా నేను జీన్స్ వేసుకున్న అమ్మాయిని చూడలేదు అంటాడు. దానికి రిపోర్టర్ అయితే ఏమైంది, మీరు మీ బూతు పాటల ద్వారానే కదా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. మీ పాటల్లో ఆడవారి గురించి చాలా చీప్గా వల్గర్గా రాస్తారు. అలాంటి మీకు నా జీన్స్ ప్రాబ్లం అంటున్నారా అనగా దానికి చమ్కీలా నేను చిన్నప్పటి నుంచి ఏదైతే చూశానో అదే నా పాటల్లో రాస్తున్నా. ఏది రైట్ ఏది తప్పు అనేది నేను డిసైడ్ చేయలేను, కానీ నేను బ్రతకడానికి నా పని నేను చేస్తున్నా. ఇక్కడి ప్రజలు ఏదైతే ఇష్టపడుతున్నారో వారి ఆనందం కోసం అలాంటి పాటలే రాస్తున్నా. అలా చేయకపోతే నా జీవితం ఎండ్ అయిపోతుంది అని చెప్తాడు. అయితే ఆ రిపోర్టర్ చమ్కీలా గురించి తన న్యూస్ పేపర్లో తనకి వ్యతిరేకంగా చమ్కీలావి అన్ని చెత్త పాటలు అని, తన పాటల ద్వారా పంజాబ్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని, అలాగే సమాజాన్ని మలినం చేస్తున్నాడు అని రాస్తుంది. సీన్ కట్ చేస్తే అమర్జ్యోత్ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల తన పుట్టింటికి వచ్చేస్తుంది. అమర్జ్యోత్ గురించి ఆ ఊర్లో అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అమర్జ్యోత్ చమ్కీలాతో పాటు ఉన్నంత మాత్రాన తను కూడా ఇలాంటి అశ్లీల పాటలు పాడడం అవసరమా అని, అసలు అలాంటి వాడితో ఎలా ఉంటుంది అని. ఇంకా ఊరి పెద్దలు అమర్జ్యోత్ ఫాదర్ని కలిసి నీ కూతురు అలాంటి వాడితో కలిసి అశ్లీల పాటలు పాడుతూ మీ వంశ పరువు తీస్తుంది అని పదే పదే తనకి చెప్తూ ఉంటారు. తర్వాత ఒకరోజు అమర్జ్యోత్ ఇద్దరు చెల్లెళ్ళు చమ్కీలాతో మీరు మా అక్కని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు మీతో పాటు అశ్లీలమైన పాటలు అందరి ముందు పాడిస్తున్నారు, ఇక మీదట మా అక్క అలాంటి పాటలు పాడదు అని తనపై కోప్పడతారు. కానీ చమ్కీలా వారి మాటలు పట్టించుకోకుండా అమర్జ్యోత్ దగ్గరికి వచ్చి మనం వెంటనే ఒక కచేరీ చేయడానికి వెళ్ళాలి, నీకు తెలుసా ఈ కచేరీ కోసం మనకి వాళ్ళు 4500 రూపాయలు ఇవ్వబోతున్నారు, ఇప్పటిదాకా ఏ గాయకుడికి ఇంత డబ్బు ఇవ్వలేదు, అమితాబ్ బచ్చన్ సినిమా టికెట్లలాగా మన సాంగ్స్ ఆల్బమ్ రికార్డ్స్ బ్లాక్లో అమ్ముతున్నారు, ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుందని చెప్పలేం, కొంతకాలానికి మనం కూడా పాతపడిపోవచ్చు, అందుకే గాలి వీస్తున్నప్పుడే తూర్పారబెట్టుకుందాం పదా అని అమర్జ్యోతిని ఒప్పించి కచేరీకి తీసుకెళ్తాడు. స్టోరీ ప్రజెంట్లో చమ్కీలా ఫ్రెండ్స్ అలా డీసీపీకి చెప్పగా అదంతా విన్న డీసీపీ వారితో ఆ చమ్కీలా సమాజాన్ని నాశనం చేయడమే పనిగా పెట్టుకుని ఆ అమ్మాయిని మీ మాటలతో నమ్మించారు అంటాడు. ఇంకా స్టోరీ ఫ్లాష్ బ్యాక్లో అలా కొన్ని రోజులకి అమర్జ్యోత్కి డెలివరీ అయ్యి వారికి బేబీ పుడుతుంది. దాంతో చమ్కీలా అండ్ అమర్జ్యోత్ తమ బేబీని తీసుకొని అమర్జ్యోత్ వాళ్ళ ఇంటికి రాగా వారిని చూసిన అమర్జ్యోత్ చెల్లెళ్ళు చమ్కీలాతో మీరు అసలు మరొక అమ్మాయి గురించి అంత అశ్లీలంగా ఎలా రాయగలుగుతున్నారని కోప్పడగా అక్కడే ఉన్న వారి నానమ్మ ప్రతి మగవాడు అమ్మాయిల గురించి ఇలాగే ఆలోచిస్తాడు అని, కానీ బయటికి చెప్పరు, కానీ చమ్కీలా ధైర్యంగా బయటికి పాట ద్వారా చెప్తున్నాడు అనగా అయితే నానమ్మ నువ్వు కూడా చమ్కీలా సాంగ్స్ వింటావా అని అడగ్గా దానికి వారి నానమ్మ హా ఎవరికీ తెలియకుండా వింటా అని అలా చమ్కీలా సాంగ్స్కి డ్యాన్స్ చేస్తుంది. అలా అప్పటి నుంచి ఊర్లోని మహిళలు కూడా చమ్కీలా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా అప్పటి నుంచి మహిళలు కూడా చమ్కీలా కచేరీకి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో ఇలా ఉండగా ఒకరోజు చమ్కీలా ఆఫీస్ బయట ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక లెటర్ వదిలి వెళ్ళి ఉంటారు. అందులో చమ్కీలా నువ్వు అశ్లీల పాటలు పాడడం ఆపేయ్ లేదంటే నిన్ను చంపేస్తామని రాసి ఉంటుంది. అది చూసిన చమ్కీలాకి ఏమీ అర్థం కాదు. స్టోరీ ప్రజెంట్లో చమ్కీలా డెడ్ బాడీని చూసేందుకు సేవియా అక్కడికి వచ్చి తన డెడ్ బాడీని చూసి చాలా బాధపడతాడు. ఫ్లాష్ బ్యాక్లో సేవియా చమ్కీలా ఆఫీస్ దగ్గరికి రాగా సేవియాని చూసిన అందరూ తనే ఆ లెటర్ రాసింది అనుకుంటారు. కానీ తనతో మాట్లాడాక సేవియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు అని తెలుస్తుంది. దాంతో చమ్కీలా సేవియాని తన ఇంటికి తీసుకెళ్లి తనకి ఆ లెటర్ చూపించగా ఆ లెటర్ చూసిన సేవియా నువ్వు ఆ బూతు పాటలు రాయటం పాడటం ఎవరికో నచ్చట్లేదు, అందుకే నిన్ను చంపాలి అనుకుంటున్నారు అనగా అది విన్న చమ్కీలా ఫుల్గా భయపడిపోయి తనని ఈ ప్రాబ్లం నుంచి కాపాడమని అధిక మొత్తంలో డబ్బు ఇచ్చి ఇంకెప్పుడు ఇలాంటి బూతు పాటలు రాయను పాడను అంటాడు. నిజానికి చమ్కీలాకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే కూడా ఎవరో తెలీదు. అయినా కానీ సేవియా చమ్కీలాకి హెల్ప్ చేయాలి అని చమ్కీలాని ఒక ధర్మ బోధకుడి దగ్గరికి తీసుకెళ్తాడు. చమ్కీలా ఆ వ్యక్తికి సారీ చెప్పి ఇప్పటి నుంచి బూతు పాటలు రాయను పాడను నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. దానికి ఆ వ్యక్తి ఇప్పటి నుంచి అలాంటి బూతు పాటలు చేయకు, ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అప్పటి నుంచి చమ్కీలా బూతు పాటలు రాయడం పాడడం ఆపేసి ధార్మికత గల దేవుడి పాటలు పాడడం స్టార్ట్ చేస్తాడు. అలా సేవియా రాసిన ధార్మిక పాటలు పాడి ఆల్బమ్లు రిలీజ్ చేస్తాడు. చమ్కీలాకి ఉన్న పాపులారిటీ వల్ల
ధార్మిక పాటలు కూడా అందరూ వింటూ ఎంజాయ్ చేస్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే చమ్కీలా ఎక్కడ కచేరీ ఇవ్వడానికి వెళ్ళినా సరే తన ఓల్డ్ స్టైల్‌లో అశ్లీలత గల పాటలు పాడమని అక్కడ ప్రజలు ఫోర్స్ చేస్తూ ఉంటారు. కానీ చమ్కీలా తనింకా అలాంటి పాటలు పాడను అని చెప్తూ ఉంటాడు. అయితే బాగా ఆలోచించిన చమ్కీలా ప్రజలు కోరుకునే పాటలు పాడకపోతే వాళ్ళు తన కచేరీకి రావడం మానేస్తారు అని అలా ఒక కచేరీలో తన ఓల్డ్ స్టైల్‌లోనే అశ్లీలత గల పాట పాడడంతో అక్కడి వారందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. కానీ చమ్కీలా ఆ పాటలు మళ్ళీ పాడడం అమర్‌జ్యోతికి కూడా నచ్చదు. మరుసటి రోజు చమ్కీలా ఇంటి దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చి కావాలనే తుపాకీతో గురిపెట్టి నువ్వు కచేరీల్లో బూతు పాటలు ఎక్కువగా పాడుతున్నావు అని వార్నింగ్ ఇవ్వడంతో చమ్కీలా ఫుల్‌గా భయపడిపోయి వారికి డబ్బు ఇచ్చి కూల్ చేసి ఈ విషయం ఇంకా ఎవరికీ చెప్పకండి, ఇలా తెలిస్తే మరొక గ్యాంగ్ వచ్చి బెదిరించి డబ్బు తీసుకెళ్తారని చెప్పి పంపుతాడు. అదంతా చూసిన అమర్‌జ్యోత్ ఫుల్‌గా భయపడిపోగా చమ్కీలా తనతో నువ్వేం భయపడకు, అయినా ఈ లోకం ఇంతే, ఇప్పుడు మన దగ్గర ఉన్నదంతా ఈ లోకంలోని వారి ఇచ్చిందేగా, మొదట మన దగ్గర ఏం లేదుగా అని నచ్చి చెప్తాడు. సీన్ కట్ చేస్తే మళ్ళీ చమ్కీలా అండ్ అమర్‌జ్యోత్ బూతు పాటలు పాడడం స్టార్ట్ చేస్తారు. అలా కెనడాలో ఒక షో చేయడానికి వెళ్తారు. అయితే అక్కడ ఈవెంట్ మేనేజర్ చమ్కీలా కచేరీ జరిగే హాల్లో ఎక్కువ మంది రావడంతో ఎక్స్ట్రాగా కూర్చోడానికి 1024 కుర్చీలు వేస్తాడు. ఈ విషయం తెలిసి చమ్కీలా కూడా ఆశ్చర్యపోతాడు, అలాగే బాధపడతాడు. ప్రజలు తన నుంచి ఇలాంటి అశ్లీల పాటలే కోరుకుంటున్నారు అని. అప్పుడే చమ్కీలా దగ్గరికి కొంతమంది వచ్చి నువ్వు పాడే పాటలు మన ధర్మాన్ని నాశనం చేసేలా ఉన్నాయి, అందుకే అలాంటి పాటలు పాడడం ఆపేయి అంటారు. కానీ చమ్కీలా అయినా కానీ అలాంటి పాటలే పాడతాడు. నెక్స్ట్ సీన్లో కొంతమంది ధర్మ పెద్దలు చమ్కీలాని కలిసి నువ్వు ఇక మీదట అశ్లీల పాటలు పాడడం మానేయాలి, ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళాక వీళ్ళేం చేయగలరు అనుకుని మళ్ళీ పాటలు పాడితే అక్కడ కూడా మేము ఉంటాం, నీ వల్ల ఈ సమాజానికి నష్టం జరుగుతుంది అంటే మేము దాన్ని ఆపుతామని, ఇక మీదట అశ్లీల పాటలు పాడను, సిగరెట్ మందు మాంసం తినను అని ప్రామిస్ తీసుకుంటారు. కానీ చమ్కీలా ఎవరికీ భయపడకుండా ఉండాలని ఫిక్స్ అయ్యి సిగరెట్ కూడా తాగుతాడు. దాంతో పంజాబ్లో చమ్కీలాకి వ్యతిరేకంగా చాలా బృందాలు తయారయ్యి తను తమ జాతి పరువు తీస్తున్నాడు అని తనకి గుణపాఠం చెప్పాలి అని చమ్కీలా కెనడా నుంచి తిరిగి వచ్చాక ఒకరోజు చమ్కీలా కారులో వెళ్తూ ఉండగా తనని చంపాలని గన్తో షూట్ చేస్తారు. కానీ చమ్కీలా తప్పించుకుంటాడు. అదంతా చూస్తున్న సేవియా చమ్కీలాతో పంజాబ్లో పరిస్థితులు అస్సలు బాగోలేవని, అందుకే కొన్ని రోజులు పంజాబ్ వదిలి వెళ్ళమని, అన్ని సర్దుకున్నాక తిరిగి రమ్మని చెప్తాడు. కానీ దానికి చమ్కీలా నేను పంజాబ్ వదిలి వెళ్తే నా ప్లేస్లో మరొక కొత్త చమ్కీలా పుట్టుకు వచ్చి నన్నే తొక్కేస్తాడు, అలా జరగనివ్వను అని అలా మళ్ళీ అశ్లీల పాటలు పాడడం కచేరీలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. మరో పక్క తనని కెనడా తీసుకెళ్లలేదని టిక్కీ చమ్కీలా మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా చమ్కీలా అండ్ అమర్‌జ్యోత్ ఆ రోజు మాషంపూర్లోని పెళ్లి ఫంక్షన్లో కచేరీ ఇవ్వడానికి రాగా అప్పుడే గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిని షూట్ చేసి చంపేసి ఉంటారు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో లుధియానాలో ఉదయం అవ్వగానే అక్కడి వారందరికీ చమ్కీలా డెడ్ బాడీ గురించి తెలిసి అక్కడికి వచ్చి ఇద్దరి డెడ్ బాడీస్ చూసి చాలా బాధపడతారు. మీడియా వారు అక్కడికి చేరుకోగానే అక్కడి ప్రజలు వారి డెడ్ బాడీస్ దగ్గర ఫొటోస్ దిగుతూ ఉంటారు. అప్పుడే డీసీపీ తన జీప్లో వచ్చి కూర్చోగా తన జీప్లో కూడా చమ్కీలా అండ్ అమర్‌జ్యోత్ల పాటల క్యాసెట్ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. చాలామంది చమ్కీలాని ఎవరు చంపాలో కనిపెట్టాలని ధర్నాలు చేస్తూ ఉంటారు. మీడియా వారు కూడా పోలీసుల వెంట పడుతూ తనని చంపింది ఎవరో కనిపెట్టమని అడుగుతూ ఉండగా పోలీసులు మాత్రం వారిని ఎవరు చంపారో కనిపెట్టకుండానే ఆ కేసుని క్లోజ్ చేసేసి ఉంటారు. అలా ఇప్పటికి కూడా చమ్కీలా అండ్ అమర్‌జ్యోత్లని ఎవరు చంపారో తెలియకుండానే మిస్టరీగా ఉండిపోతుంది. అలా చమ్కీలా ఇప్పటికి చనిపోయినా సరే ఇప్పటికి కూడా తన పాటలు అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.